బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బొగ్గు గనుల వ్యవహారంలో ఓ పత్రికలో వచ్చిన వార్తలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తాను ఓ లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందుగా అసలు సింగరేణి కాలరీస్ సంబంధించిన ఆస్తులు బొగ్గు గనులన్నీ కూడా తెలంగాణ ప్రజల ఆత్మాది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఆ ఆస్తుల్ని ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను. ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థల్ని అన్నిటినీ కూడా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి సమానంగా పంచటం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దారి దోపిడిగారులు, లేకపోతే గద్దల్ లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ తరఫున మాట్లాడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. అటువంటి నాకు నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవరికో ఏదో ఉపయోగపడటం కోసం దీంట్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందని రాశాడు. నేను ఆయన్ని సూటిగా అడుగుతా ఉన్నాను వారి మీద గౌరవంతో. టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ, ఆ బోర్డు. ఆ టెండర్లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడుతుంది, మంత్రి కాదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయటం కాదు. అట్లాగే ఇంకొక కాలం కూడా రాశాడు అందులో. ఆ కాలం ఏంటంటే సైట్ విజిట్ పెట్టారు, అందుకే ఆ పెట్టి దాంట్లో దానికి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చుకోసం కోసం పెట్టుకున్నారన్నారు. సైట్ విజిట్ అనేది నాకు తెలియదు. ఇది రాసిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో టెండర్ పిలిచేటప్పుడు ఆ కండిషన్ కూడా పెడతారట. ఎందుకంటే క్లిష్టతరమైన పరిస్థితులు ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి విజిట్ చేసి ట్రాన్స్పరెంట్గా అసెస్మెంట్ చేసుకొని దానికి తగ్గట్టుగా టెండర్ తయారు చేసుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగిస్తారట. చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి. అయినా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ని, ఒక కట్టు కథని, ఒక పెట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు. కాబట్టి మేము నిజాయితీగా ఉంటామే కాదు, ఉన్నట్టుగా కూడా జనానికి కనపడాలి. ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. నేను అది చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ హ్యావ్ సీరియస్లీ ఎగ్జామిన్డ్ ది ఎంటైర్ థింగ్. ఐ హ్యావ్ asked the Singareni management and the board seriously examining ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది. కాబట్టి I have asked them to, I have instructed, not only asked, to cancel the tender and go for a fresh tender with all the గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో
ఏమేమి కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్నీ ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి. డోంట్ గో బై దిస్ సేమ్. ఇంతవరకు అంటే వాళ్ళు చెప్పింది సార్ టెండర్ ఇప్పుడే పిలిచాము, ఇంకా అసలు ఎవరు పార్టిసిపేటే చేయలేదు, అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేమెట్లా బాధ్యులం అంటే నేను చెప్పాను దట్ ఈజ్ ఎ డిఫరెంట్ పార్ట్, లీవ్ ఇట్. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు, పాలనకు సంబంధించినవి కాదు. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పాను. ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ది సింగరేణి బోర్డ్ పీపుల్ టు క్యాన్సిల్ ఇట్. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రెస్ని పిలిచి నేను మాట్లాడతాను. అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. నేను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ని తెలంగాణ ఆస్తులపైన కానీ తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడనేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్ట్. సో బొగ్గుగల్ల వ్యవహారం పైన తనపై రాసినటువంటి అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. చారి, సంధ్య, ఒక పత్రికలో వచ్చిన వార్త విషయంలో భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. అదేవిధంగా ఆ వార్తను తప్పుడు వార్తగా ఖండించారు. తాను తెలంగాణ ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, సమాజ నిర్మాణం కోసం పనిచేస్తానే తప్ప దోపిడీదారుల కోసమో, గద్దల్లాగా ప్రజలను పీకెత్తినే వాళ్ళ కోసమో నేను ఎప్పుడు మద్దతుగా ఉన్నాను, వాళ్ళపై పోరాటం చేస్తానంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో వెచ్చుకోబడ్డారు. ఒకవైపు తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణి అంటూ కూడా వ్యాఖ్యానించారు. నాపై కూడా ఈ వార్తలో కొన్ని అంశాలను ప్రస్తావించారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొందరు ఏ ప్రయోజనాల కోసమో కట్టుకథలు రాస్తున్నారో తెలుసుకుంటాం, సింగరేణి టెండర్లను జరుగుతున్న టెండర్లను రద్దు చేయండి అని సింగరేణి సంస్థ. తిరుపతిచారి, అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, దేనికి సంబంధించి ఇది ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూగా మారిందని అనుకోవచ్చు? అయితే ఒకవైపు సింగరేణికి సంబంధించిన విషయంలో టెండర్ల విషయానికి సంబంధించి ఈ రోజు ప్రధానంగా రాశారు. అయితే ఒకవైపు మంత్రుల అంశాలు ఇటీవల కాలంగా ఇటు సోషల్ మీడియాలో కానీ మీడియా సంస్థలో కానీ కథనాలుగా వస్తున్నాయి. ఇవన్నిటి క్రమంలో మంత్రులను టార్గెట్ చేయడం సరికాదంటూ కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. మొత్తానికైతే సింగరేణి టెండర్లకు సంబంధించిన విషయంలో ఆయన వివరించారు. మంత్రులకు సంబంధించిన విషయంలో కూడా ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారు. మీ మధ్యలోకి ప్రజాప్రతినిధులను లాగద్దంటూ కూడా ఒకవైపు సూచించారు. వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు వెళ్ళొద్దు, ఎవరి గురించి నీచ నికృష్ట పనులు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికైతే ఒకవైపు సింగరేణి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ పత్రికలో రాసిన అంశం పైన ప్రధానంగా భట్టి విక్రమార్క వివరణ ఇవ్వడంతో పాటు ఆ వార్తను కూడా తీవ్ర స్థాయిలో ఖండించారు. తాను ఎక్కడ కూడా అన్యాయం చేసేది లేదు, తెలంగాణ ప్రజల బాగు కోసమే తాను పనిచేస్తున్నానంటూ ఒకవైపు ఇచ్చారు. 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా నేను కష్టపడి పైకొచ్చాననే విషయాన్ని కూడా ఆయన ఊటంకించారు ఈ సందర్భంగా. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఇష్యూ ఇక్కడితో ఆగిపోయే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఎందుకంటే ఇందులో పొలిటికల్ ఇది కూడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి దీనిపైన ఇంకా మరింత ఈ ఇష్యూ ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉండొచ్చు? అయితే ప్రస్తుతము ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే సింగరేణి టెండర్లకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడంతో ఈ సింగరేణి టెండర్లను ప్రస్తుతం క్యాన్సిల్ చేసి ఫ్రెష్ గా టెండర్లు పిలవాలంటూ కూడా భట్టి విక్రమార్క సింగరేణి సంస్థను ఆదేశించారు. అయితే సింగరేణి సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది, ఆ టెండర్లను కూడా క్యాన్సిల్ చేసింది.
అయితే ఇప్పటి వరకు టెండర్లు కూడా టెండర్లను పిలిచామే తప్ప టెండర్లు ఎవరు కూడా ఇంతవరకు దాఖలు చేయలేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు సంధ్య. దీంతో ఈ వివాదం సంబంధించి వ్యక్తిగతంగా వివాదం చూసుకున్నాం కానీ కావాలని ఎవరో వెనుక ఉండి చేయించే పనులు అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇలాంటి చర్యలకు తాను ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. దానిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలో నాకు తెలుసు అంటూ కూడా పరోక్షంగా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది సంధ్య. రైట్ తిరుపచారి.